అచ్చా, ఓకే ఓకే అన్న. అన్న. ఈ సమయంలో అందరికీ వందనాలు. దేవుని వచ్చిన కృపను బట్టి నిర్మూలం కాకుండా దేవుని కృప, అలాంటి కృపను కొంచెం వ్యక్తి చూసుకున్నాం. ఆది కాండం 6:8 నోవా వ్యక్తి చూసుకుని, నోవాకు కత్తి కన్ను కృప ఇక్కడ నోవాకు దేవుని ఆ, దేవుని సమూహంలో దేవుని చూపులో కృప పొందిన వ్యక్తి చూసుకున్నాం. సో నోవా కాలం ఎలాంటి కాలం అంటే లోకమంతా చెడిపోయిన కాలం, పాపం నిండిన కాలం. అది మానవాళంతా దేవుని దారిని విడిచిపెట్టి తన ఇచ్ఛకు అనుసారం జీవింప కాలం, దేవుని విడిచిపెట్టే అనుభవం, పాపంలో మూழ்గిపోయిన అనుభవం, ఇలాంటి చెడిపోయిన సమయంలో కూడా అక్కడ చూసుకున్నాం. నోవా పొందిన కృప ఏం కృప అంటే దేవ కృప చూసుకున్నాం. దేవుని ఆలోచన ఏం కృప పొందినాడు? దేవుని దేవుని చూపులో కృప పొందిన నోవా. అలాంటి దేవుని కృప పొందిన వ్యక్తి చూసుకున్నాం. సో నోవా తండ్రి చూసుకున్నప్పుడు, నోవా తండ్రి చూడ అదే ఆది కాండం 5:28 చూసుకుంటే, లామెకు 101 కుమారుని పెట్టి கர்த்த சபித்த பூமி நமக்கு உண்டான வேல் நம்முடைய கையிலே பிரேஸ்தலம் விவர்த்தனமை తేట్రువని రుచిని அவனுக்கு నోవా என்று బయట. నోవా తండ్రి పేరు లామెకు. 182 అయిన తర్వాత నోవాని పెంచి అక్కడ ఏం పడుతుంటే వాడు తేట్రువన్ కంఫర్ట్, ఆదరణ కలిగించేవాడు. ఒకరికి నోవా కాలంలో వాడి లామెకు చూసిన కాలంలో సమీప భూమిలో కర్తర్ సబిత భూమి. వాళ్ళ సమయం ఎలాంటి సమయం? భూమి సమీపపడినది. ఆదాం వల్ల సభించిన భూమిలో జీవించి ఉండగా ఏనోకు దేవునితో నడిచినాడు. ఏనోకు కుమారుడు లామెకు ఏం చేస్తున్నాడు? అక్కడ సమీప భూమిలో నిర్మాణించుండగా వాడు కూడా కుటుంబ జీవితం కొనసాగించి వాళ్ళు కుటుంబంతో ఒక వ్యక్తిని పిలిచి, నోవాను పిలిచి, వీడు అన్ని కార్యంలో మనకు కంఫర్ట్ గా ఆదరణకర్తగా ఉన్నాడు ఇవాళ చెప్పి నోవా అని పేరు పెట్టాడు. సో నోవా అంటే కృప పొందిన వాడు, సహాయం చేసినవాడు, ఆదరణ కలిగించేవాడు. యాజు భూమిలో, సవింప భూమిలో, అక్రమం పాప నిన్న భూమిలో వాడికి ఆదరణ కలిగించాడు అని చెప్పి లామె యొక్క నమ్మకంతో పేరు పెట్టినారు. అలాంటి దేవుడు కూడా నోవా చూసినప్పుడు, నోవా ఎలాంటి వాడంతా 6 చూసుకున్నాం. నోవా ఉండే సమయంలో நீதிமன்றம் தன் காலத்திலே நீதிமானா இருந்தான், ఉత్తమనా இருந்தான், దేవ జతిలో సంచరింప చేసిన చూసుకున్నాం. నోవా నీతిమంతుడిగా ఉన్నాడు, ఉత్తముడుగా, నిర్దోషిగా ఉన్నాడు, దేవ జతిలో సంచరింపాల్సి ఉన్నాడు. ఇలాంటి ఏనోకు తర్వాత ఒక భక్తి కలిగే వ్యక్తి ఒకరంటే నోవా చూసుకున్నాం. ఆదాం వల్ల చెడిపోయిన భూమిలో కూడా దేవుడు భక్తి కలిగి యోనోకు పుడుతున్నాడు. యోనోకు తర్వాత నోవాను దేవుడు వాడుకున్నాడు. ఎలాంటి అంటే లోకములో నీతి న్యాయం జరిగించాలి, దేవుని దిట్టం నెరవేర్చాలి, సమీపబడిన భూమిలో ఆశీర్వాదం కలిగి కుటుంబం కావాలని చెప్పి దేవుడు ఏం చేసినాడు? నోవాకి పిలిపి నోవా కొన్ని ఆనుకొని నోవా నీతిమంత ఉత్తమ దేవుడు ఎరుకొని నోవా సంచర వాసం ఎక్కడ, నివాసం ఎక్కడ ఉండదంట? దేవుని జత్తులో నడిచిన నోవాను చూసుకున్నాం. సో అలాంటి కృప పొందిన నోవా, నీతిమంతుల నోవా, సమీప భూమిలో ఆశీర్వాదం ఆదరణ కలిగించే నోవా చూసుకున్నాం. అది కాకుండా ఉత్తముడైన నోవా, దేవుని జత సంచరించిన నోవుడా, అది కాకుండా లోకమైన మాలిన్యంలో పడిపోకుండా తన జీవితము పరిశుద్ధంగా కొనసాగించిన నోవాను చూసుకున్నాం. సో ఇలాంటి నోవా చూసుకున్నప్పుడు దేవుని సన్నిధిలో కృప పొందిన నోవా చూసుకున్నాం. ఏం పొందిన నోవా? కృప. బైబిల్ చూసుకున్నప్పుడు ఎన్ని విధ కృప అంటే చూసుకున్నప్పుడు 2 కొరింథియన్స్ 12:9, 2 కొరింథియన్స్ 12:9 అక్కడ కృప చూసుకున్నాం. 2 కొరింథీయులు 12:9 తెలుగు చదువుతారా? తెలుగులో నోబడి ఇస్ దేర్. అభిషేకం చదువుతారా? 2 కొరింథీయులు 12:9 చదువుతారా? ఓకే అన్న, ఐ విల్ రీడ్ ఇట్. ఓకేనా? ఓకే. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్న ఆయనతో చెప్పాను. అక్కడ చూస్తే బలహీన సమయంలో ఏం కావాలి మనకు? కృప కావాలి. అది కాకుండా పూర్ణమైన బలం కావాలి. ఆ కృప ఒకరి వల్ల
యేసుక్రీస్తు చూసుకున్నాం. క్రిస్తువిన్ వల్లమై పౌలు చేసినప్పుడు క్రిస్తువుని బలము నాకు కావాలని చెప్పి ఏమి బలమైన సమయంలో ఎప్పుడు ప్రతి వ్యక్తికి బలం కావాలి. సామ్ 63:3లో అన్న కీర్తన 63:3లో ఆ కృప ఎప్పుడు యా సమయంలో కావాలి? ఒకటి బలమైన సమయంలో కావాలి. 63:3 నీ కృప జీవము కంటే ఉత్తమము. అప్పుడు పౌలు ఏం కావాలి? కీర్తన జీవితంలో జీవుని కంటే దేవుని కృప ఉత్తమమైనది. అప్పుడంతా ఆ కృప కారణం ఏమంటే ఆ కృప బలం ఇచ్చింది. ఆ కృప బలమైన సమయంలో శక్తి ఇచ్చింది. పరిపూర్ణంగా కృప కాపాడుతున్నది. అలాంటి నోవా జీవనం ఏం చెప్తుంది? ఆ బలం కాపాడే కృప, ఆ నడిపించిన కృప, జీవుని కంటే దేవుని కృప ఉత్తమమైనది ఏం చెప్తున్నా కృప మంచిది. ఇస్ ద గుడ్ టు హ్యావ్ ద గాడ్స్ గ్రేస్ ఇన్ అవర్ సైడ్. అది చూసుకున్నాం. అలాంటి చూసుకున్నాము. యెషయా 54:8 యాకూబు కూడా చూసుకున్నాం. యెషయా 54:8లో అక్కడ కృప చూసుకున్నాం. మనోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు ముఖమనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవుడి కోపం అంటే కాపాడే కృప ఏమి? ఆ నిత్య కృప. ఆ నిత్య కృపనకు ఇరంగివే ఒకరు చెప్తున్నదా మీపర్ అంటే విడిపించేవాడు ఒకరు దేవుడు, రిడీమర్. అలాంటి మనకు ఏం చూసిన దేవుడు నిత్య కృప అంటే ఇటర్నల్ గ్రేస్. ఇటర్నల్ గ్రేస్ పరలోకంకు పోయే కృప. ఒకరికి పాపంలో నోవా సమయంలో ఎలాంటి కృప దొరికిందో మనం కూడా ఎఫెసియన్స్ 1:2లో అక్రమం చేత పాపము చేత పడిపోయిన మనమును, బాధాళంలో ఉన్న మనమును, చనిపోయిన మనమును ఏం చేయాలి? విడివింపు చేసి ఏం కృప? నిత్య కృపతో ఎక్కడ చేస్తారు? పరలోకం చేస్తే కృప. ఎలాంటి నోవాకు ఓడం ఆయుతం చేసి ఆ ఓడంలో చేర్చినారో అలాంటి ఆ కృప దేవుడు ఏం మనం కూడా ఆ నిత్యమైన కృప దేవుడు చూసుకున్నాం. ఇంకొక చూసుకున్నాం నిశ్చయమ్మా. అదే యెషయా 55:3 55:3 55:3లో చదువుతారా? మీట్లు ఉండారు. చిత్తయోగి నా యొద్దకు రండి, మీరు వినయన మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. ఎవర్ లాస్టింగ్ గ్రేస్. అలా అంటే దావీదుకి యా కృప చూపించినారు? ఎవర్ లాస్టింగ్ నిశ్చయమైన కృప, సదాకాలం తోడుగా ఉన్న కృపను, శాశ్వత కృప, సదాకాలము తోడే ఉండే కృప. దావీదుకి ఎలాంటి సౌలు మరియు యోనాతాను సమయంలో కూడా ఎలాంటి కృప చూపించినాడో, 40 అంటే ఎలాంటి మన అబ్సలోము లేచినప్పుడు కూడా దేవుడికి కాపాడినాడో అలాంటి నిశ్చయమైన కృప, ఎవర్ లాస్టింగ్ గ్రేస్ ఏం చెప్తున్నారు? ఉడன்பడిక చేస్తున్నాడు. ఉడன்பడిక అంటే కావనెంట్. అలాంటివి ఎప్పుడు నేను చేయి విడువలేదని చెప్పి ఏమని కాపాడే కృప. ఎవర్ లాస్టింగ్ గ్రేస్ అంటే నిశ్చయ కృప, నిత్తోడు ఉండడానికి చూసుకున్నాం. యాకోబు జీవితంలో కూడా చూస్తున్నాం. నీ రాకపోక ఉంటే నాకు అన్ని దశమ భాగం ఇస్తానని చెప్పినాడు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము నీకు కూడా ఇస్తాను, తోడుగా ఉంటానని చెప్పి నేను నీకు తోడుగా ఉంటాను ఇసాకు అని చెప్పి దేవుడు వాగ్దాన నిబంధన చేసుకుని చూసుకున్నా. నోవా జతులకు కూడా నిబంధన ద వాన వెల్లుండి కదా, రెయిన్బో, నేను నాశనం చేసేలేదు నిబంధన చేసుకున్నారు. అదే ఇక్కడ దావీదు చూస్తున్నా కూడా నేను నిశ్చయంగా నిన్ను నిత్య ఉడன்பడిక చేస్తానని చెప్పి కాపాడు చేస్తున్నాడు. 1 పీటర్ 1:8 చూసుకున్నాం. యేసుక్రీస్తు రక్తం ద్వారా మనం ఏం చేస్తున్నాను? ఉడன்பడిక చేస్తున్నది చూసుకున్నాం. సో అలాంటి దేవుడు మనము కాపాడుతారని చెప్పి నిరంతరంగా నీ జొతలో ఉండాలని చెప్పి నిశ్చయమైన కృపతో దేవుడు ఎలాంటి
అబ్రహాంకి ఇచ్చినారు, ఎలాంటికి దావీదుకి ఇచ్చినారు, ఎలాంటి నోవాకి ఇచ్చినారు. కొత్త నిబంధన వచ్చినప్పుడు యేసుకు రక్తం ద్వారా రక్తத்தினால புதிய ఉடன்பడికే, రక్తం ద్వారా కొత్త నిబంధన మనకు కాపాడుతుంది చూసుకున్నాం. మూడో చూసుకున్నాం థర్డ్ థింగ్స్ అన్న పులంబల్ చదివిడండి. అదే యెషయా 54:10. పర్వతములో తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. విడిచిపోగల విలగాద కృప, ద డిపార్టెడ్ గ్రేస్. అలాంట ఆ కృప ఎప్పుడు ఉండదంట? నిశ్చయంగా ఉండాది, నిత్య కృపగా ఉండాది, శాశ్వతంగా ఉండాది, తొలగిపోలేదు ఆ కృప. ఎలాంటి ఎంతగా తప్పు చేసినా కూడా దేవుడు ఏం చేస్తున్నారు? ఒకవేళ పర్వతం తొలగిపోవచ్చు, ఇలాంటి సమయం కూడా ఆ నా కృప ఏం చేసలేదు, నిన్న విట్ట తొలగి, ద కైండ్నెస్ విల్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ది. ఆ కృప నిన్ను విడిచినాను, ఎత్తి వేయలేదు కృప. అలాంటి సదాకాలం ఎంత మనం పాపం చేసినా కూడా ఆ దేవుని మని నాశనం కాకుండా కాపాడే కృప, నడిపించిన కృప, వెంటాడే కృప చూసుకున్నా. ఇంకొకసారి రోమన్స్ 11:29. రోమన్స్ 11:29. ఏలైనగా దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపుల విషయంలోను పశ్చాత్తాపపడాడు. మారాది కాలింగ్ ఆఫ్ ద గాడ్ వితౌట్ రిపెంటెన్స్. అప్పుడున్నా మారాద కృప చూసుకున్నా. మారాద చూసుకుని 11:29లో దేవుని కృప ఎలాంటి ఎప్పుడు అది అడైపు మారాద 29 సెకండ్ చూసుకున్నా. ద కాలింగ్ ఆఫ్ ద గాడ్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. ఏమి మార్పు లేని కృప చూసుకున్నాం అక్కడ, మారాద కృప. సో ఇలాంటివి చూసినప్పుడు ఆ కృప నిరంతరంగా ఇచ్చేవారు, ఉడనపడిక చేస్తారు. ఆ కృప విడిచిపోయిన చూసుకున్నాం. ఇక్కడ మారాదంట అన్చేంజింగ్, ఎప్పుడు కానీ ఆ కృప సాయంకాల కృప, బుద్ధి కృపలు కాదు. ఇక్కడ దేవుని కృప మారలేని కృప. ఏం కృప అది? మారలేని, అన్చేంజింగ్ గ్రేస్ ఆఫ్ ద గాడ్ చూసుకున్నాం. దేవుడు నిరంతరంగా ఉండేవాడు, మార్పు లేనివాడు. అలాంటి మార్పు లేని చూపించిన కృప, మార్పు లేని కృప చూసుకున్నాం. ఇంకో కృప చూసుకుంటాం. కీర్తన 36:7, కీర్తన 36:7. దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. అమూల్యమైన కృప. అమూల్యమైన కృప ఏం చేసింది? కింద చూసి 8లో దేవుని ఆలయంలో పిలుచుకుని వచ్చి సంపూర్ణంతో దేవుడి తృప్తి పరిచే కృప, దాగం తీసే కృప చూసుకున్నాం. ఎక్కడ? 8లో. అలాంటి అమూల్యమైన కృప ఎక్కడ వస్తున్నారు? దేవుడు మనుషులను కాపాడి ఆలయముకి తీసుకుని వస్తారు. గాడ్ బ్రింగింగ్ ఇన్ టు ద sanctuary, abundantly satisfied with the fatness of the house and make them drink a river of the pleasure. అలాంటే దేవుని అమూల్యమైన కృప ఏం చేస్తున్నదా? ఆలయంలో పిలుచుకుని వచ్చి అమూల్యమైన సంపూర్ణమైన తృప్తితో తృప్తిపరుస్తాడు, సంపూర్ణమైన నీళ్ళతో దాగం చేస్తున్నాడు. అలాంటి భోజనం కానీ దాగం కానీ దేవుని సంపూర్ణంగా చూసుకున్నాం. ఏ కృప? అమూల్యమైన కృప. తమిళ చెప్తున్నాడు తమిళ చెప్తున్నా అరుమయాన కృప, ద ఎక్సలెన్స్ గ్రేస్. ఇప్పుడు చూడండి, దావీదు ఎక్కడ దొరికింది? దేవుని ఆలయంలో చూసుకున్నాం. ఆలయంలో వచ్చి కృప పొందుతున్నాడు, ఆలయం గురించి మహిమ చూపుతున్నాడు. కష్టం వచ్చినప్పుడు కూడా మందసం తీసుకొని అక్కడ అడుగుతాడు ఎక్కడ పోవాలో ఏమి చేయాలని. అలాంటి దేవుని నడిపు, ద కాలింగ్ ఆఫ్ ద గాడ్, ద గైడెన్స్ ఆఫ్ ద గాడ్, ద ఫ్యాక్ట్నెస్, అమూల్యమైన తృప్తి, అమూల్యమైన సంతోషం, అమూల్యమైన సమాధానం, అమూల్యమైన నడుపు, ద గైడెన్స్ ఆఫ్ ద గాడ్. సో ఇలాంటి సంపూర్ణమైన ఆలయంతో దేవుని తృప్తి పరిచేంత
అమూల్యమైన కృప చూసుకున్నాం. సో మనం కూడా ఎక్కడో పెరిగినాం. ఇక్కడ దేవుడు ఎక్కడ పెడుతున్నాడు, ఏ జాతి వాళ్ళు ఎక్కడ పెరిగినా కూడా అందరూ బ్యాప్టిజం చేసి దేవుని పిలుపుతో పరిశుద్ధంగా ఇక్కడ ఎక్కడ తీసుకున్నాం, దేవుని సన్నిధిని తీసుకుని వచ్చి పరిపూర్ణమైన ఆనందం, పరిపూర్ణమైన సంతోషం, పరిపూర్ణమైన సమాధానంతో దేవుని మన తన వ్యక్తిలో తృప్తిపరుచుకున్నాం. అది అమూల్యమైన కృప. ఇంకో కృప చూసుకున్నాం. అదే కీర్తన 17:7 అన్న 17:7. 17:7 కీర్తన 1:7. అచ్చా 17:7. ఓకే ఓకే. నీ శరణు జొచ్చు వారికి, వారి మీద లేచు వారి చేతిలో నుండి నీ కుడి చేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. 8వ వచనం. ఒకడు తన కనుపను కాపాడునట్టు నువ్వు కాపాడుము, నీ కృపాతిశయములను చూపుము. అతిశయమైన కృప ఎక్కడి నుంచి? శత్రు చేతి నుండి విడిపించి కాపాడే కృప. ఏం కృప? అది అతిశయమైన కృప. ఇప్పుడు నోవా ఎక్కడి నుంచి కాపాడుతున్నాడు? ఫస్ట్ నోవా ఓడంలో తీసుకుని వచ్చినారు. అన్ని కిడుండి ఓడంలో సిద్ధం చేసి వాడు నోవా వాళ్ళ ఫ్యామిలీ భూమిలో అంద పశువు పక్షిలో ప్రతి జోడు కూడా ప్రతి వైద్యంలో అక్కడ ఓడంలో ప్రవేశించి కాపాడ చూసుకున్నా. అంటే మార్వలస్ గ్రేస్. ఏం చూసుకున్నా? అతిశయమైన కృప. ఎక్కడి నుంచి కాపాడుతున్నది? శత్రు చేసి నుండి, కీడు నుండి, నాశనం నుండి, కీడు ఏ హాని లేకుండా దేవుడు తన బిడ్డలను చూసుకున్న 91లో మీ కుడి పక్క 10,000 వచ్చా, వలపక్క అన్ని వచ్చారు, అక్కడి నుంచి నేను కాపాడుతూ చూసుకున్నాం. ఆదికాండ 15:1లో అబ్రహాం చెప్పినప్పుడు, అబ్రహాం భయపడొద్దు, నాను నీకు మగ కొండగా ఉంటాను, బలనముగా ఉంటాను, నా నీకు ఆడిగా ఉంటాను చెప్పి కాపాడుతున్న చూసుకున్నాను. కాపాడే కృప. అబ్రహాం కూడా ఏం తిన్నాడు? అబ్రహాం అన్ని విధాల పట్ల కాపాడినాడు. యాకోబు కూడా ఏం చేసినాడు? ఈసాకు కూడా తన సగోర ఏసా చేసినంత కాపాడిన కృప. సో ఇలాంటి ఏం చేసినారు? కృప కాపాడే చూసుకున్నా. పౌలు కూడా ఎన్నో నాశం మోస కష్టాలు వచ్చినా కూడా అన్ని విధాల కప్పటి చేదములు కానీ అన్ని విధాల నాశనం నుండి కూడా పౌలును దేవుడు కాపాడి చూసుకున్నాం. సో అలాంటి ఏం కర్మ? అతిశయమైన కృప. అలాంటి అతిశయం చూపించి కాపాడిన కృప. అతిశయం వలన మోస చూసుకున్నాం. ఇది ఏం పొదలు మండుతున్నది, ఇది ఎలాంటి నొప్పి లేదు, అతిశయంగా చూసుకున్నాడు. ఎలిసా చూసుకున్నాం. ఎలియా 7 అతిశయం చేస్తే ఎలిసా 14 చేసి ఏం సార్? అతిశయమైన కృప వానడు ఇశ్రాయేలుకు దేవుడు ఉంటాడని చూసి బలిపీడం కట్టి తీసుకున్న. ఫస్ట్ కింగ్ 18లో బలిపీడం కట్టి దేవుడు మారు మనసు పొందే కృప. అతిశయమైన కార్యం మూలంగా దేవుడి తన కృప తన ప్రజలకు కానీ, తన విశ్వాసులకు కానీ, తన జనులకు కానీ, దేవుడు తన ప్రవాదులకు కానీ దేవుడు తన అతిశయమైన కృప చూసుకున్నాం. సో అలాంటి మన పిలుపు కూడా అతిశయం అనేది. అతిశయం అంటే ఈ లోకం చూపే అతిశయం కాదు. ద గ్రేట్ అతిశయం. అతిశయం ఏమంటే రక్షణే అతిశయం. మన జీవిత అతిశయం ఏది? రక్షణే అతిశయం. సో అలాంటి అతిశయ రక్షణతో మన దేవుడు మనము కాపాడి మారులకు చూసుకున్నాం. అదే కీర్తన 86:13 చాప్టర్ 86:13. అన్నా 86:13. ఓకే. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపు నా కృప అధికమైనది, పాలపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. అధికమైన కృప ఏంటి కదా? అడిగే కృప మన ఆత్మను బాధలను తప్పించిన కృప. అదే చూసుకున్నాడు. ఆకాయం కీర్తన 100 చూసుకున్నాం కదా. మీ కృప చూసుకున్న ఆకాయం ఎంత ఉండేది అంత పైన ఉండే కృప, భూమి ఎంత ఉండేది అంత కృప.
అలాంటి బాధాళం నుంచి తన ఆత్మను కాపాడే కృప చూసుకున్నాం. అలాంటి అధికమైన కృప, ద గ్రేట్ గ్రేస్ ఆఫ్ ద గాడ్. సో అలాంటి దావీదు జీవితంలో కూడా అది చూపించినాడు. నోవా జీవితంలో కూడా ఆ ఓడం ఎక్కడి నుంచి కాపాడినాడు. లోకమంతా నీరుతో, జలప్రలయంతో నిండి కూడా నోవా వాడి ఫ్యామిలీలో ద గ్రేట్ గ్రేస్ తో ఏం చెప్పినాడు, కాపాడదు. ఎక్కడ ఉండదు ఆ నాశనం అంతా కీడు ఉండదు. ఓడం ఎక్కడ ఉండదు, నీళ్లు పైంద. ఏమి కీడు ఆ ఓడములోకి కాకుండా పైంద తీసుకుని పోయి కొడని ఎక్కడ పెడుతున్నారు, అరారాత్. ఎక్కడ రెస్ట్ ఎక్కడ కొడలిలో ఆ అరారాత్ కొండలపై తీసుకుని పెడుతున్నారు. ఏంటికి, కీడంతా పోని పరిశుద్ధంగా ఉండాలని ఓడం పరిశుద్ధపరిచినాడు. ఓడంలో ఉండే పరిశుద్ధంగా జీవించేసినారు. ఓడంలో ఉండే బయట వాళ్ళకి ఆర్ఎస్ఎస్ఎంలో కూడా ఆ భూమి అంతా నీళ్లతో కడిగి పవిత్రపరిచి, నోవా వాళ్ళ కుటుంబం పవిత్రపరిచి, ఓ పరిశుద్ధ జనాంగం, ఓ పరిశుద్ధ భూమి, ఏ కీడు ఏ శాపం లేకుండా భూమిలో కడుగుపడిన భూమి, పవిత్రపడిచిన భూమి. అలాంటి భూమిలో నోవా వచ్చి ఆరాధన చేస్తూ బలిపడం పెడుతున్నాడు. కుటుంబంతో ఆరాధన చేస్తున్నాడు. కొత్త భూమిలో కొత్త జన్మించి పుదియ జీవం పొందుకొని ఆరాధన చేసుకొని చూసుకున్నాము. యా కృప, ద గ్రేట్ గ్రేస్, పారాటిన కృప. ఇంకా చూసుకున్నాం అదే కీర్తన 145:8. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతి గలవాడు. 9 చూసుకుంటే కర్తర్ అందరికీ ఉపకారి. అది ఇది చూసుకున్నాం. ద ఫుల్ గ్రేస్, అలాంటి దేవుని స్వరూప్యం ఏమి, కృప. దేవుని స్వరూపం ఏమి, ద లార్డ్ ఇస్ గుడ్, ద లార్డ్ ఇస్ మెర్సిఫుల్, ద లార్డ్ ఇస్ కంపాషన్, ద లార్డ్ ఇస్ గ్రేసియస్, ద లార్డ్ ఇస్ స్లో టు యాంగర్, ద లార్డ్ ఇస్ హ్యావింగ్ అ గ్రేట్ మెర్సీ. అలాంటి దేవుని తని ఆ గుణ లక్షణాలు ప్రకటింప చేసిన స్వరూపం ఏమంటే ఫుల్ ఆఫ్ గ్రేస్. మనం చూసుకున్నాం జాన్ గాస్పెల్ 1లో యేసుకు ఎలాంటి వచ్చినంట, ಇದಕ್ಕೆ ಕೃಪೆ ನಿರೈಂದವರಾಗ ಬಂದ సత్యమైన ద గాడ్ కేమ్ విత్ ద ఫుల్ ఆఫ్ గ్రేస్, ఫుల్ ఆఫ్ మెర్సీ. అది తండ్రి అలాగే ఉన్నారు. కొత్త కుమారు యేసుకు ఎలాగ వచ్చారో జోవాన్లో మనకు కాపాడే కోసం ఎలాంటివి వచ్చినంటే ఫుల్ ఆఫ్ కృప నిరైందవరా, కృప నిండిన వాళ్ళకి యేసు క్రీస్తుకి లోకంకి విమోచన చూసుకో. కరెక్టేనా? యోవాను 1:14-15 చూసుకున్నాం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్యలో నివాసం చేసిందంట. ఎవరు ఆ కృప శరీరధారికి వచ్చింది, నివాసం చేసింది. కృప ద్వారా సులువుగా అప్పగప్పి ప్రాణం పెట్టి కృప ద్వారా రక్షణ పొంది యేసుక్రీస్తు కృప ద్వారా మనం సజీవులుగా நம்ம జీవించబడినాం, ఉయిర్పిக்கப்பட்ட. ఫస్ట్ ఎఫెసియన్స్ 2:5లో క్రీస్తు యేసు ద్వారా మనం జీవింపబడినాం, కృప ద్వారా రక్షింపబడినాం, కృప ద్వారా ఉన్నతమైన స్థలంలో కూర్చుంటుపడినారు, నిత్య కృప చూస్తున్నారు. సో అలాంటి తండ్రి గాని కుమారుని గాని కృప ఉచితమైన కృపతో కృప నిండా కృపతో ఏం చెప్పినారు, లోక వాసం చేసిన ఈ షోన్ గ్రేస్ టు us బై లివింగ్ ఇస్ అ హోలీ లైఫ్. దేవుడు లోకమును ఉంచి ఎంతో ప్రేమించి తన జీవితంలో మనకు కృప చూపించిన ఆ కృపనే యోవాను చూస్తే రాస్తున్నారు, యేసుక్రీస్తు కృప పొందిన వాడు, సంపూర్ణమైన కృప. చూసుకున్నాం. లాస్ట్ గా చూసినప్పుడు అదే కీర్తన 94:18 అన్న 94:18. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ది కీపింగ్ స్ట్రెంథనింగ్ గ్రేస్, బలం నుంచే దావీదు ఎంతో జారిపోయినాడు, పాపంలో పడిపోయినాడు. బసబ సమయంలో కూడా అన్ని కూడా వచ్చినప్పుడు కూడా ఆ కృప ఏం చెప్తున్నా దావీదు చెప్తున్నాడు,
బలపరిచిన తాంగిన కృప బలపరిచిన కృప చూసుకున్నాం. మన జీవితంలో కూడా బలహీనంగా ఉండగా హాస్పిటల్లో ఉండగా, నిన్న కూడా హాస్పిటల్స్ చేస్తున్నాం, 2-3 హాస్పిటల్. మా సిస్టర్ ఇది కూడా కోమాలు ఉండి బీపీ షుగర్ అయ్యి దరిద్రులు అక్కడ అదిగా 2 రోజులు పోయినాం. అక్కడ మన అంకుల్ కూడా లెగ్ సర్జరీ అయిపోయింది, అక్కడ చూసుకున్నాం. సో ఇలాంటి వాళ్ళు బలహీన సమయంలో, వ్యాధిలో ఆ కృప ఏం బలం ఇచ్చే కృప, నడిపించిన కృప, ధైర్యం ఇచ్చే కృప. దావీదు ఎంతో ధైర్యం కోల్పోయినాడు, కరెక్టా? ధైర్యం కోల్పోయాడు. అబ్షాలోము వచ్చి ధైర్యం కోల్పోయినాడు, సౌలు ధైర్యం అలాంటి సమయంలో కూడా ఆ దేవుని కృప ధైర్యం ఇచ్చి బలమునిచ్చి ప్రియుడిగా చేసిన కృప చూసుకున్నాం. అలాంటి ప్రియుల మన జీవితంలో కృప ఎలాగ ఉండనిది, ప్రియమైన చూసినప్పుడు అదే కీర్తన 1084 అన్న, 1084. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యమంతా ఎత్తుగానున్నది. ఇక్కడ చూసుకున్నప్పుడు దావీదు స్తుతించున్నాడు. 3 చూసుకున్నాం. స్తుతించి కర్తావే తుదిపే. దావీదు ఆ దేవుడు చేసిన అన్ని స్తుతించినప్పుడు ఆ కృప ఎక్కడ పోతుందన్న, ఆకాశం పర్వతం అక్కడ చూస్తే వాడు దేవుడు స్తుతిస్తున్నాడు. ఆకాశంలో ఆకాశం చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుని కృప చూసుకున్నాడు. ఆ కృపను చూసి ఈ కృప ఎంత గొప్ప కృప, ఆకాశం ఎంత పైన ఉండాదో అంత కృప పట్టిన దేవుని స్తుతించి ఉన్నాడు. సో మన జీవితంలో కూడా ఎలాంటి నోవా కాపాడిన 109 వచ్చి దేవుడు కాపాడిన బలిపడం కట్టి స్తుతిస్తూ ఉన్నాడు. 8 చూసినప్పుడు అలాంటి 9:1 ఆశీర్వాదం పూసుకున్నాడు. దేవ కృప పొందిన నోవా చూసుకున్నాం. ఓడం కట్టు దేవ కృప, కుటుంబ రక్షణలో దేవుని కృప, పిల్లలు భవిష్యత్తు దేవుని కృప, దేవుని చేసిన కార్యంలో చేసిన ఓడం కట్టిన కృప, అధిక 120 ప్రసంగితో నోవా చూసుకున్న ప్రసంగం చేసిన కృప, అక్రమ మధ్యలో కాపాడిన కృప, కొత్త నిబంధన పొందిన కృప, శాశ్వత కృప చూసుకున్నాం. ఓడంలో వచ్చి బయట వచ్చే కృప చూసుకున్నాం. బయట వచ్చిన తర్వాత అన్ని విధాల చూడండి. ఆదికాండ 9:19, జెనిసిస్ 9:19 నోవాకు ఏ కృప దొరికింది? 9:19 18 and 19 నోవా అన్న మీట్లు ఉండారు. అన్మ్యూట్ చేయాలి. మీరు మీట్లు ఉండారన్నా. 9:19 అన్న. అవునన్నా, 18 and 19. ఆ ఓడలోండి వచ్చిన నోహ కుమారులు షేము, హాము, యాపేతను వారు. హాము కనానుకు తండ్రి. ఈ 3 నోహ కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించెను. వీళ్ళ ద్వారా ఏమైందంట, దేవుడు నాశనం చేసినారు. 9:1 చదవండి. 9:1 కూడా. మరియు దేవుడు నోహవు అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండింపుడి. ఇప్పుడు నోవాకు మాత్రం కృప కాదు, నోవా సంతానం కూడా ఏం చేస్తున్నారు? ఆశీర్వాదం వచ్చింది. ఫలింపు చేయండి, పెరిగండి చెప్పి భూమి నింపండి చెప్పి దేవుని నోవా కుటుంబం ద్వారా ఆ శాశ్వత కృప కొంచెం నోవాను చూసుకున్నాం. అలాంటి కొత్త తలముறைకి దేవుని కృప పొందిన నోవా ఫ్యామిలీ చూసుకున్నాం. ఇలా ఇప్పుడు ఆలోచించండి. నోవా కృప పొందినాడు, భూమిలో అన్ని జీవరాశి కృప పొందింది, నోవా ఫ్యామిలీ కూడా కృప పొందినాడు, దావీదు కూడా కృప పొంది చూసుకున్నాం. అది కాకుండా ఇప్పుడు మన జీవితంలో కూడా మనం కూడా కృప పొందినాము. మన ద్వారా మన ఫ్యామిలీ రిలేషన్, ఫ్యామిలీ ఉండేవాళ్ళు, మన జంతువులు, మన తలముర, మన జనరేషన్ ఆశీర్వదింపబడినదా? దేవుని కృప వాళ్ళకి చేరిందా? లేకపోతే ఏం చేయాలి? వాళ్ళు కూడా దేవుని కృపలో తీసుకుని రావాలి, దేవుని సన్నిధిలో తీసుకుని రావాలి. చూసుకున్నాం కదా, దావీదు ఎక్కడ వచ్చినాడు? దేవుడు సన్నిధిలో వచ్చి పరిపూర్ణమైన కృప, శాశ్వతమైన కృప,
ఎవర్లాస్టింగ్ నిత్య కృప, మార్పు లేని కృప, ఉన్నతమైన కృప, అతిశయమైన కృప, పెద్ద కృప, ఫుల్ ఆఫ్ గ్రేస్, మిగుంద ఆశ్చర్యమైన కృప, బలవీనమంత స్ట్రెంత్ తాగిన కృప, ఇలాంటి కృప పొందిన దావీదు, కృప పొందిన అబ్రహాము, కృప పొందిన నోవా చూసుకున్నాం. ఇప్పుడు మన సందతి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు కృప ఇస్తున్నారు, రక్షణ ఇస్తున్నారు. కొత్త నిబంధన జీసస్ ఫుల్ ఆఫ్ గ్రేస్, బాగా కృప చూసుకున్నాం, కృపగా రక్షింపబడినాం. రక్షింపబడిన మనము సందతి ఎలాంటి ఉండాలి, మనం ఉండే స్థలం, మనం ఉండే ఆలయం, ఉండే నివాసులు, ప్రజలు ఎట్లా ఉండారు, వాళ్ళంతా దేవుని కృప పొందుతూ ఉన్నారా? నోవా ద్వారా పొందిన కృప భూమి అంతా విస్తరించింది. అబ్రహాము ద్వారా పొందిన విశ్వాసం భూమికంతా వచ్చింది. భూమికంతా వచ్చింది. ఇప్పుడు మనం కూడా భూమిలో ఉండాం, దేవుడు రక్షింపబడినాం. మన ద్వారా మన విశ్వాసం, మన నీతి, ఉత్తమమైన మార్గం మన జనరేషన్ వచ్చిందా? తిమోతి చూసుకున్నాం, తిమోతి చూసుకున్నాం, కరెక్టా? సో ఇలాంటి తిమోతికి ఎవరు గ్రేస్ ఇచ్చింది? వాళ్ళ తల్లి, వాళ్ళు అవ్వ పెరిచింది చూసుకున్నాం. సో ఇలాంటి తిమోతి కూడా గ్రేస్ చూసుకున్నాం. మన జీవితం ఎలాగుండో ఆలోచన చేసుకొని మన ద్వారా మన సంతతి దేవుని కృప పొంది ఆశీర్వాదంగా జీవించడానికి కృపగా దేవుని వాక్యమును ఆశీర్వదించి ఆఖరిగా ప్రార్థన చేసి క్లోజ్ చేసుకుంటాం.